చెప్పుకున్నట్టు కూడా విష్ణు సహస్రనామంలో 4వ శ్లోకం గురించి మనం మాట్లాడుతున్నాం. దాని అర్థం కూడా చెప్పాను. విశ్లేషణ అనేది నేను పోస్ట్ చేశాను గ్రూప్ లోని, కానీ మీరు విశ్లేషణ చెప్పలేదు. నేను బయలుదేరుతున్నాను, చెప్పలేదు. ఓకే. సర్వ శివస్థాను భూతాది ఇది నవ్య సంభవో భావనో భర్త ప్రభవ త్రిపురీశ్వర అన్నది శ్లోకం, 4వ శ్లోకం. మన అర్థం చెప్పుకున్నాం, మరొకసారి మీకు చెప్తాను. సర్వము తానైన వాడు అంటే సృష్టి స్థితి లయములకు మూలం ఆయన. అంటే సర్వ, ఇంకొకటి సర్వ ఈజ్ సర్వ అంటే సకల పాపములను తొలగించేవాడు. శివ మంగళమును వస్తున్నవాడు, శుభకరుడు. స్థాను స్థిరమైన వాడు. భూతాది సకల భూతములకు మూలము, కారణము. నిధిరవ్య తరగని పెన్నిది. సంభవ తనకు తానుగానే అవతరించిన వాడు. తనకు తానుగానే అవతరించిన వాడు. భావన చిత్తశుద్ధిని కలుగు చేసేవాడు. భర్త భరించువాడు. అందరికీ యోగక్షేమములను అందరూ వహిస్తాడు. ఆయన వహిస్తాడు, చెప్పడం కాదు, ఆయనే వహిస్తాడు. అది తర్వాత అందరికీ కూడా శుభమును వసంగువాడు, యోగక్షేమములను ఇచ్చువాడు కాదు, అందరి యోగక్షేమములను కూడా తానే వహిస్తాడు. ఆ స్టేజ్కి వెళ్ళిపోవాలి. ఇది ఇవ్వడం అభయస్తమో వరదస్తమో ఇవ్వడం కాదు, ఇక్కడ తానే వహిస్తాడు. అదే వరదం. వహించడము అంటే వరదహస్తం. అభయము అంటే నేనున్నాను, నీ పక్కనే నేను ఉన్నాను, నీకు ఎటువంటి భయం లేదు, అది అభయము. ఇది వరదము. తానే వహిస్తాడు, అన్ని కూడా తానే వహిస్తాడు భగవంతుడు. ఆ స్థితికి మరి అంత కాన్ఫిడెన్స్, అంత నమ్మకం, అంత విశ్వాసం మనలో మనం డెవలప్ చేసుకోవాలి. అదే భక్తికి పరాకాష్ట, జ్ఞానానికి పరాకాష్ట, విజ్ఞానానికి పరాకాష్ట, జ్ఞానానికి పరాకాష్ట. ఇవన్నీ కూడా మనం తిన్నగా తీసుకెళ్లి మోక్షాన్ని సిద్ధింపజేస్తాయి. అందుకోసమే వహించువాడు, హరించేవాడు లేకపోతే వసంగువాడు కాదు, వహిస్తాడు. ఆయన సొంతంగా తీసుకుంటాడు. మన ఇంట్లో మన బంధువులకి కానీ, మన భార్యకి, మన భర్తకి, పిల్లలకి కానీ ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మన ఇమ్మీడియట్ గా ఆ రెస్పాన్స్ అంతా మనం నెత్తిని వేసేస్తాం. మన తల్లిదండ్రులు కానీ ఆ రెస్పాన్స్ అంతా మనం నెత్తిని వేసుకొని ఉంటాం. అది వహించాలి. ఆ బాధ్యత వహించాలి. బాధ్యత తీసుకోవడం అంటారు. తీసుకోవడం తప్పదు, వహించాలి. తీసుకోవడం అంటే తీసుకోవచ్చు, అప్పుడు తీసుకుపోవచ్చు. అది ప్రశ్న కాలంలో అదే జరుగుతున్నది. వహించడం అంటే తప్పనిసరిగా వహించాలి. తప్పదు అన్నప్పుడే వహించడం అన్న పదం. ఇట్స్ ఎ మస్ట్, అది ఇంపార్టెంట్. ప్రభవ దివ్యమైన బంధములు లోను కాకుండా ఎటువంటి బంధం లేదు, ఆత్మస్వరూపంగా ఉంటాడు. అందరి జీవుల్లో ఉంటాడు, అన్ని జడజీవ పదార్థంలో ఉంటాడు, కానీ సాక్షిభూతంగా ఉంటాడు. ప్రభు సర్వాధిపతి, సర్వశక్తిమంతుడు. ఈశ్వర సర్వులను పోషించేవాడు. మనం వెతుకుతున్నాము, మనం పోషింపబడుతున్నాము. ఏ జీవైనా సరే, అక్కడ దోమ గాని ఏగ గాని వెతుకుతున్నది అంటే మాత్రం అది భగవంతుని అనుగ్రహం. మనకు తెలియకుండా ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం, నడుస్తున్నప్పుడు ఎన్నో మట్టేస్తూ ఉంటాం, తొక్కేస్తూ ఉంటాం, చేమల్ని వాటిని. అండ్ బట్ భగవంతుడు బాధ్యత వహిస్తాడు. వాటి మంచి చెడు కూడా. కుక్కలు రోడ్డు మీద తిరుగుతుంటాయి, ఎలకలు తిరుగుతుంటాయి, పిల్లులు తిరుగుతుంటాయి. వాడికి ఆహారం ఎక్కడి నుంచి వస్తున్నది? రోడ్డు మీద స్ట్రీట్ డాగ్స్ తిరుగుతున్నాయి, కానీ వస్తున్నది లేదు. రాత్రి నిద్రపోతే పగల ఒక రౌండ్ వేస్తాయి, పగలంతా నిద్రపోతే రాత్రి మొత్తం తిరుగుతాయి. మొత్తానికి వాటికి ఎట్టి పరిస్థితిలో కూడా వాటికి ఆహారం అనేది దొరుకుతున్నది. అది వహించడం అంటే, అది సర్వులను పోషించడం. అది కంపల్సరీ భగవంతుడు యొక్క అది ఒక మస్ట్ అన్నమాట. కానీ భగవంతుడు ఎట్టి పరిస్థితి కూడా ఆలస్యం చెయ్యడు. ఆ నమ్మకం అన్న భగవంతుడు నా ప్రబలంతో నా కష్టాన్ని ఆయన తప్పకుండా భరిస్తాడు అన్న నమ్మకం అన్నారు. అదే శ్రద్ధ, సబూరి. సాయినాథుడు చెప్పిన శ్రద్ధ, గాఢమైన విశ్వాసం, సబూరి. అండ్ విశ్వాసంతో కూడుకున్న ఓడి. ఆ రెండు చాలా ఇంపార్టెంట్ పదాలు. సాయినాథుడు 2 పదాలే వాడాడు. ఆ 2 పదాలు కనుక దీనికి అంతరార్థం ఉంది. సాయి భక్తులందరూ కూడా అది గ్రహించారు. ఈశ్వర సర్వులను పోషించారు.
ఇచ్చా మాత్రంతో ఏమైనా తెలియదు. అది ఈశ్వర. ఈశ్వర అనే శబ్దానికి అర్థం ఏంటంటే తలుచుకుంటే చాలు ఏమైనా చేయాలి. ఆలోచి సంకల్పం మాత్రం చేత అది కూడా జరిగిపోతుంది. ఈ సృష్టి అంతా నేను సంకల్పమే కదా. ఆయన పర్టికులర్ ఒక్కొక్క వ్యక్తిని ఒక్కొక్క జీవిని తయారు చేయలేదు. సంకల్పం జరగాలి అనుకున్నాడు జరిగింది. అది ఈశ్వర. ఈశ్వర అనే శబ్దానికి ఇది. అందుకోసం అష్టసిద్ధుల్లో కూడా లాస్ట్ ఈ సత్వం వస్తుంది. అణిమ, లగిమ, మహిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, వసిత్వం, ఈసత్వం. ఈసత్వం అనేది అష్టసిద్ధుల్లో కల్లా అన్నిటికంటే టాప్ మోస్ట్ ఉంటుంది. అంటే సాక్షాత్ ఇంకా పరమాత్మ స్వరూపం ఈసత్వం. ఈశ్వర అపరిమితమైన శక్తి. శ్లోకం విశ్లేషణ చూద్దాం ఈ శ్లోకాన్ని. ఈ సొత్తం చరాచర సృష్టి ఉద్భవించుటకు, రమించుటకు అంటే కార్యకలాపాలు చేసుకోవడానికి, ఈ సృష్టి అంతా నడవడానికి, రమించుటకు, లయించుటకు కూడా మూలకారకుడు ఆ పరమాత్మ. అతడే ఆది, అతడే అంతం, అతడే మధ్యకోణం. ఆది అంతములు లేనివాడు అంటున్నాడు. ఆద్యంత రహితుడు అన్న పదం మనం వాడుతూ ఉంటాం కూడా. ఆయనకి ఆది లేదు, ఎప్పుడు పుట్టాడో తెలియదు, ఎలా పుట్టాడో తెలియదు. అత పెద్ద మిస్టరీ. ఎప్పుడైతే మన ఆత్మానుభూతి పొందుతామో ఈశ్వరుడు భగవంతుడు ఎలా పుట్టాడు, జీవుడు ఎలా పుట్టాడు అనే విషయానికి మనకు అర్థం అయిపోతుంది. దాన్నే సమాధి స్థితి అంటారు. సమ ఆది, ఇంకా అంతా ఒకటే. అది సమాధి. అదే సవికల్ప సమాధి, నిర్వికల్ప సమాధిలోని ఆ స్థితి మనం చేరితే ఈ సృష్టి యొక్క రహస్యం అంతా కూడా మనకు అర్థం. దానికి మన సైన్స్ ప్రకారంగా ఆన్సర్స్ మనకు ఉండకపోయినా, ఎంత సైన్స్ డెవలప్ చేయకపోతే మన జీవితంలో అట్లీస్ట్ మనం జీవించే 70 సంవత్సరాల వరకు కూడా, ప్రస్తుత కాలంలో 70 సంవత్సరాల్లో కూడాను మనం ఆ స్థితికి చేరుకోవచ్చు. అన్ని సీక్రెట్లు, సృష్టి రహస్యం అంతా కూడా మనకు అర్థం. మనం ఈ సత్వం అన్న స్థితికి మనం చేరుకుంటాం. స్వయంగా ఈశ్వరుడు అయిపోతాం. చిదానంద రూప శివోహం అన్న స్థితికి మనం చేరుకుంటాం. ఇంకా స్థితికి చేరుకున్న తర్వాత ఇంకా తెలియదంటే ఏముంటుంది చెప్పండి. కానీ తెలియనట్టే ఉంటాడు, ఏమి తెలియనట్టే ఉంటాడు. కానీ అన్ని తెలుసు. అది ఈ సత్వం అంటే. అన్నీ తెలుసు కానీ ఏమి తెలియనట్టే ఉంటాడు. దేనికి కూడా దేనికి అన్నిటికీ సమాధి, సమ ఆది స్థితిలో తెలుసు. సో అందుకోసం గురువులు ఎప్పుడు కూడా ఇలాగే ప్రవర్తిస్తారు. విపరీతంగా ప్రేమిస్తారు, అన్ని చేస్తారు, కానీ ఏమి తెలియనట్టు. అది గురువుల యొక్క కంపల్సరీగా ఉండవలసిన లక్షణం జరిగింది. సో ఈ ఆత్మస్వరూపంతో అన్ని జడ జీవ పదార్థాలుగా తానే ప్రకటితమైంది. తానే ప్రకటితమయ్యాయి. అదే అండి భగవత్ పరమాత్మ అంటే అన్నిట్లో ఉన్నవాడు, మనలో కూడా ఉన్నవాడు. తానే ప్రకటితమై అన్నింటినీ భరిస్తూ, అన్నింటినీ పోషిస్తూ, అన్నింటినీ తనలో లయం చేసుకుంటూ ఎప్పటికీ ఒకేలా ఉంటే తరగని పెన్నిది పరమాత్మ అంటే. అది ఏదో ఇప్పుడు సద్గురువులు ఉంటారు, సద్గురువు మనకు ఆశీర్వదిస్తారు, వాళ్ళ శక్తిని మనకి కొంత ప్రసారం చేస్తారు. ముట్టుకోగానే వాళ్ళ దగ్గర ముట్టుకోగానే మనకు ఒక రకమైన శక్తి అనేది మన శరీరంలో ప్రవేశిస్తుంది. అనుభూతి నేను కొన్ని 100 సార్లు అనుభవించాను. ఆ శక్తి వేరు అసలు. దానికి ఇంకా చెప్పలేమో, దానికి ఎక్స్ప్లెనేషన్ లేదు, అది డెఫినేషన్ లేదు. మీరందరూ మన మీటింగ్ లో ఎలాంటి అనుభూతి పొందారు, అలాంటి అనుభూతి కొన్ని 100 సార్లు ప్రసాదించారు గురుదేవ్ గారు. ఆ ముట్టుకుంటే చాలు, అంతే, ఇంకేమీ లేదు. ఒక కరెంట్ షాక్ అని మళ్ళీ ప్రవేశించేస్తుంది. అంత శక్తివంతులు. ఎంతమందికి శక్తిని ఇచ్చినా సరే వాళ్ళ శక్తి తరగనే తరగదు. ఎందుకంటే కొంచెం వాళ్ళకి ఎక్కడ కూడా అహంకారం అన్న భావం ఉండదుగా. దానికి ఎగ్జాంపుల్ కూడా మన పురాణాల్లో చెప్పారు. విశ్వామిత్రుడు రాజేష్ అయ్యాడు, చాలా గొప్పవాడు అయ్యాడు, కానీ తన శక్తిని చాలా సార్లు వేస్ట్ చేసుకున్నాడు. ఒక రకమైన అహంకారంతో వేస్ట్ చేసుకున్నాడు. మేనకి దగ్గరికి వచ్చేసరికి కొంత శక్తి వేస్ట్ చేసుకున్నాడు. పురాణాలు నేను డీటెయిల్కి వెళ్ళకపోయినా సింపుల్ గా చెప్తాను. అలాగే త్రిశంకు స్వర్గం, ఈ త్రిశంకుని బొందు ఉన్న ఈ శరీరంతో స్వర్గాన్ని పంపిస్తానని చెప్పేసి ప్రయత్నం చేశాడు. స్వర్గం గచ్చా త్రిశంకుడు మహారాజు కాబట్టి పంపించాడు. కానీ
కొన్ని ఆయన తెలుసు ఇది చెయ్యకూడదని చెప్పేసి. చెయ్యకూడదు అన్న విషయం విశ్వామిత్రుడికి తెలుసు. అంటే మహానుభావుడు, కానీ అహంకారంతో చేశాడు. మాక్సిమం చాలా మంది అహంకారంతో చేసి ఎన్నో పోగొట్టుకున్నాడు. కానీ తర్వాత సత్యాన్ని గ్రహించి అప్పుడు పూర్తిగా నిరహంకారంతో తన తపస్సును తెలుసుకొని దేనికి లొంగకుండా ఉన్న బ్రహ్మర్షి అయ్యాడు. అది కూడా వశిష్ఠుల వాడు సర్టిఫికెట్ ఇవ్వాలన్నారు. వశిష్ఠుల వాడు బ్రహ్మర్షి అయ్యేవు స్వామి, వచ్చేవు ఎవరు బ్రహ్మర్షి అని చెప్పారు. అప్పుడు వెంటనే రాముల వారి అనుగ్రహం జరిగింది. రాముల వారికి గురువుగా ఉన్నాడు. అదృష్టం. ఎప్పుడైతే అహంకారం పోయిందో సాక్షాత్ శ్రీరామచంద్రుడికే గురువుగా ఉన్నాడు. దగ్గర ఉండి సాక్షాత్ సీతారామచంద్రుడి కళ్యాణం జరిగింది. అది అంతే. ఎందుకంటే తన ఇలాగ ఉంది. అది ఇలాంటి కార్యాలకి తన శక్తిని ఎంత దాడబోసినా సరే తరగకుండా ఉంటుంది. సద్గురు లక్షణాలు అది. ఎంత మందికైనా తన శక్తిని దారబోసినా సరే ఎట్టి పరిస్థితిలో కూడా తగ్గదు. భగవంతుడు అంటే వాడు, సద్గురు అంటే వాడు. తిరిగి అన్నింటినో తన లయం చేసుకుంటూ ఎప్పటికీ ఒకేలాగా ఉండే తరగని పెన్నిది. అది విష్ణు సహస్రనామంలో విష్ణు యొక్క పేరు. అందుకోసమే ఆ స్థితిని చేరుకున్నవాడు సద్గురు. ఎంత దారబోసినా సరే ఏమీ తరగలు మనకి ఇది లేదు కూడా. అందుకోసం అని చెప్పి ఆ స్టేజ్ కి చేరుకున్న తర్వాత మాత్రమే సద్గురు అనిపించుకుంటాడు అన్నమాట. వెళ్ళిపోవాలి ఆ స్టేజ్ కి. ఇంకేమీ లేదు, ఇంకన్నీ సహాయం చేయడమే. ఎంతమంది వీలైతే అంతమందికి జ్ఞానదానం చేయడమే, ఎంత వీలైతే అంతమందికి ఆత్మానుభూతి కలిగించడమే. ఏం ఉండదు అన్నమాట. అదే లక్ష్యం. సో తాను అంతర్యామిగా ఉంటూ సమస్త జీవులకు జ్ఞానాన్ని, చైతన్యాన్ని, శక్తియుక్తులను ప్రసాదించే శుభకరుడు. ఆయనే మనలో ఉన్నప్పుడు మనకి జ్ఞానం ఎందుకు రాదండి? మనకి శక్తి ఎందుకు రాదు? మనకు ఆ విజ్ఞానం ఎందుకు రాదు? వస్తుంది, కానీ మనం దాన్ని విస్మరిస్తున్నాం. ఆయనే మనలో ఉన్నప్పుడు, ఆయనే నేనుగా వ్యక్తమైనప్పుడు సాక్షాత్ పరమాత్మే ఈ జీవాత్మగా ఒక దేహాన్ని ధరించి ఫలానా శాస్త్రయాత్రిగా వ్యక్తమైనప్పుడు ఆ శక్తి అనేది, ఆ యుక్తి అనేది, ఆ జ్ఞానం అనేది, ఆ విజ్ఞానం అనేది, ఆ స్వస్వరూప జ్ఞానం అనేది నాలో ఉంది కదా. న్యాచురల్ గా ఉంది. బై నేచర్ ఇట్ ఈస్ దేర్ విత్ ఇన్ మీ. స్వభావ సిద్ధంగా కూడా ఎవ్రీబడి ఈజ్ జస్ట్ ఏ రిఫ్లెక్షన్ ఆఫ్ గాడ్, ఏ రెప్లికా ఆఫ్ గాడ్ ఆర్ గాడ్ హిమ్సెల్ఫ్. ఈజ్ గాడ్ హిమ్సెల్ఫ్. అది గుర్తించడమే ఆత్మానుభూతి. ఎన్నిసార్లు తిరిగి ఇక్కడికి వస్తుందన్నమాట. అది గుర్తించడమే ఆత్మానుభూతి. అది ఒక్కొక్క గురువులు ఒక్కొక్క రకంగా చెప్పారు. స్వస్వరూప జ్ఞానం అన్నారు, అహం బ్రహ్మాస్మి అన్నారు, అయమాత్మ బ్రహ్మ అన్నారు, జీవో బ్రహ్మైవ నా పర ఎన్నో జీవో దేవ సనాతన అన్నారు. ఈ పదాలు చెప్పినా సరే అన్నిటికీ మూలం ఏంటంటే ఆ నమ్మకము, ఆ విశ్వాసము, ఆ స్థానము అన్ని నీకు ఉండాలి. ఎందుకంటే అన్ని నీలో ఉన్నాయి. శక్తి ఉంది, యుక్తి ఉంది, జ్ఞానం ఉంది, విజ్ఞానం ఉంది, ఏమైనా చేయగల సామర్థ్యం ఉంది. నిరూపించుకున్నారు కదా మనుషులు. వాళ్ళు ఇదని అబద్ధం కాదు, అందరూ నిరూపించుకున్నారు. పెద్ద పెద్ద లీడర్స్, పెద్ద పెద్ద నాయకులు వీళ్ళందరూ నిరూపించుకున్నారు కదా. ఎలా నిరూపించుకున్నారంటే వాళ్ళ శక్తి ఉంది. మీరు ఎంతమంది ఎగ్జాంపుల్ తీసుకోండి. మనం ఓన్లీ గురువులనే కాకుండా మామూలుగా ఉన్న నాయకులను కూడా తీసుకోండి. బాలగంగాధర్ తిలకం తీసుకోండి, గాంధీ గారిని తీసుకోండి, అండ్ విదేశాల్లో ఉన్న జార్జ్ వాషింగ్టన్ తీసుకోండి, ఇంకెంతనే తీసుకోండి, అబ్రహాం లింకన్ తీసుకోండి. మీకు చెప్తుంటే ఎంతో మంది ఉన్నారు. ఆ క్యూబాకి స్వతంత్రం తీసుకొచ్చిన లీడర్, వీళ్ళందరినీ కూడా ఎంతో మందిని తీసుకోండి. ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి ధైర్యం? ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి శక్తి? వాళ్ళలోనే ఉంది. వాళ్ళు గుర్తించారు. అందుకోసం నేనేమంటున్నానంటే ఆధ్యాత్మికం అనేది ప్రతి అణువులో కూడా, ప్రతి వ్యక్తిలో కూడా ఉంది. ప్రతి వ్యక్తి యొక్క కణము, అణువులో కూడా ఆధ్యాత్మికత, స్పిరిచువాలిటీ అనేది నెరపొలి ఉంది. కానీ మనం ఏమంటే ఇప్పుడు కాదు, మనకి తొందర ఏమిటి అంటే రాని వయసు కాదు. ఈ స్పిరిచువాలిటీ ఉన్నందు వలన ప్రతి అణువులో కూడా, ప్రతి కణంలో కూడా స్పిరిచువాలిటీ ఉండడం వల్ల
మన శరీరం ఒక రకమైన శక్తిగా తయారవుతుంది, ఒక రకమైన యుక్తి వస్తుంది, ఒక రకమైన బుద్ధి డెవలప్ అవుతుంది, ఒక ధైర్యం వస్తుంది, ముందు తెగింపు వస్తుంది. ఆ శక్తిని కూడబెట్టుకోవాలి. ఈ మహానుభావులందరూ కూడా స్పిరిచువల్ గా చాలా గొప్పవాళ్ళు. కొంతమంది స్పిరిచువల్ గానే పైకి వచ్చేసి అలా దేవుడు నమ్మని అబద్ధాలు చెప్తూ ఉంటున్నారు తప్ప, కొంతమంది వాళ్ళ పెద్ద పేరు కూడా పెట్టుకుని అందరూ భక్తులేనండి, మనకు తెలియకుండా అందరూ కూడా భక్తులు అందరూ కూడా. కానీ మనకు తెలియకుండా బయటికి మాత్రం మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఈ స్పిరిచువల్ అనేది స్వతహాగా పరమాత్మ వల్ల ఉన్నప్పుడు ఈ స్పిరిచువాలిటీ దూరంగా ఎలా ఉంటామండి మనం? ఈ టీవీలో డిబేట్ చూసి నవ్వు వస్తుంటుంది అప్పుడప్పుడు, అదే నేను దేవుడు నమ్మను అని. నువ్వే సాక్షాత్ ఆత్మస్వరూపాన్ని, సాక్షాత్ నువ్వే భగవంతుడు. నువ్వు బయట భగవంతుని పూజించాల్సింది ఎవరు చెప్పలేదే. సనాతన ధర్మంలో ఎక్కడా లేదే. నువ్వు చూసుకుంటున్నావు, జ్ఞానంతో చూసుకుంటున్నావు, అజ్ఞానంతో చూసుకుంటున్నావు, సాకార రూపంలో కొలుస్తున్నావు, నిరాకార రూపంలో కోరుతున్నావు, గుళ్ళు చెప్తున్నావు, మూటాలు చెప్తున్నావు, వ్రతాలు చేస్తున్నావు, నోములు చేస్తున్నావు, అన్ని కూడా తీర్థయాత్రలు తిరుగుతున్నావు, అన్ని కూడా నువ్వు చేస్తున్నావు. కానీ అంతా బయట వెతుకుంటున్నావు. కానీ భగవంతుడు నీలోనూ ఉన్నాడు స్వామి. ఎప్పుడైతే నీలో ఉన్నాడన్న ఫీలింగ్ నీకు వచ్చిందో, నువ్వు ఏ క్షేత్రానికి వెళ్ళినా అక్కడికి పరమాత్మ. మనం మధుర వెళ్తాం, మధుర మీనాక్షి దగ్గరికి వెళ్తాం. మన ఆత్మానుభూతి ఆవిడ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆవిడ నాలాగే కనబడుతుంది. తిరుపతి వెళ్తాం, వెంకటరమణమూర్తి సాక్షాత్ నాలాగే దర్శనమిస్తాడు. నా పేరు శ్రీనివాసుడు, ఆయన కూడా శ్రీనివాసుడు వెళ్ళండి, అలాగే జరిగింది. సో అనేది ఏంటంటే, మీరు ఎక్కడికి వెళ్ళండి, అక్కడున్న రాతి విగ్రహం అనేది మీలాగే కనబడుతుంది. కాశీ వెళ్తే లింగం చూస్తుంటే మీదే కనబడతారు. ఎందుకంటే మనం రోజు అనుకుంటున్నాం శివోహం శివోహం. మనం అంత గట్టిగా నమ్మినప్పుడు శివుడు ఎందుకు తెలిసినవాడండి? నాలాగే ఆ లింగాకారంలో చూడట్లేదు, ఏదో ఒక అడుగు కింద, భూమికి అడుగు కింద ఉన్న ఆ విశ్వనాథుడిని మనం చూస్తున్నప్పుడు కూడా ఆ విశ్వనాథుడు నాలాగే దర్శనం. మీరు దర్శిస్తే మీలాగే దర్శనం ఇవ్వాలి. అది చిదానంద రూప శివోహం శివోహం. సాక్షాత్ నేను శివుణ్ణే చెప్పుకుంటున్నప్పుడు నువ్వు మన ఏ క్షేత్రానికి వెళ్ళినా, ఏ దేవతను దర్శించినా, ఏ దేవుణ్ణి దర్శించినా సరే, ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన మనలాగే దర్శనం. అది ఆత్మానుభూతి. ఎప్పుడైతే మన తిరుపతి వెళ్ళి వెంకటరమణమూర్తిగా చూస్తున్నావో, కాణిపాకం వెళ్ళి వినాయకుడిని వినాయకుడిగా చూస్తున్నాము, మధుర మీనాక్షి వెళ్ళి అమ్మవారిని అమ్మవారిగా చూస్తున్నావు, కంచి కామాక్షిని ఎప్పుడైతే అమ్మవారిగా చూస్తున్నావు, అంతవరకు కూడా నీకు ఆత్మానుభూతి సిద్ధించలేదని అనుకోవచ్చు. అంతవరకు కూడా ఆత్మానుభూతి కలగలేదు. ఆయన స్వయంగా నీలాగే తెలుస్తుంది. అలాగే సద్గురువును కూడా నువ్వు చూస్తున్నప్పుడు నీలాగే ఆయన తెలుస్తుంది. మహర్షిని చూసినప్పుడు రమణ మహర్షిని చూడకూడదు, రమణ మహర్షిలో నిన్ను చూస్తాడు. కావల్లి గారు ఎప్పుడు దర్శనమిచ్చి మీరు అంటుండే, చాలా మంది అడుగుతున్నారు ఏ రూపంలో నీకు దర్శనమిస్తున్నారు, ఏ రూపంలో దర్శనమిస్తున్నారు చాలా మంది అంటే. ఆయన ఫస్ట్ చాలా రకంగా ఆయన ఎప్పుడైతే మన ఫోటోలు ఆ రూపంలో దర్శించారు. ఎందుకంటే నేను ఆ రూపంలోనే ఆయన స్మరించాను. అందువల్ల నేను ఇప్పుడు చూడలేదు, మిమ్మల్ని ఎవరిని చూడలేదు, మనం కలుసుకొని మేము మొహాలు చూసి నా మొహం అలాగే ఆయన నేను ఎప్పుడు చూడలేదు. 2012లో దర్శనమిచ్చినప్పుడు ఆయన నేను అనుకున్న రూపంలో దర్శనమిచ్చాను. అలాగే 4-5 సార్లు ఇచ్చాను. తర్వాత నుంచి ఆయన రూపం తీశారు, నా రూపంలో ఉంటున్నాను. అంటే ఏంటంటే అర్థం ముందు నిల్చున్నట్టు, నేను అర్థం ముందు నిల్చున్నాను. అది ఆత్మ, అది సద్గురు యొక్క ఆ శక్తికి వచ్చినప్పుడు నా ఆత్మ ఒకటే అయిపోయిందంటే ఈ స్వరూపానికి ఏమి లేనట్టే కదా. ఇది బాహ్య స్వరూపానికి లెక్క లేదు. అక్కడ అతనిలో ఉన్న ఆత్మ అతను పరమాత్మ, ప్రపంచం అంతా వ్యాపించి ఉన్న పరమాత్మ నా గురుదేవుడు, నా ఆత్మ ఒకటి. చాలా మందికి డౌట్ తీరినట్టుంది. 2-3 సార్లు నన్ను అడిగారు, నేను నవ్వి చూడుకున్నా. 5-6 సార్లు నేను భావించిన రూపంలో దర్శనం
ఎప్పుడైతే ఆయన నాకు నిర్వికల్ప సమాధి సిద్ధింప చేశారు, సర్విక సమాధి చేసి ఎక్కువ కాలం ఉండదు, నా సమక్షంలో ఎక్కువ కాలం ఉండదు, కొంతవరకు ఉంటే నా సమక్షంలో నువ్వు పొందగల, తర్వాత పొందలేమని చెప్పేసి ఆయన అర్థించారు. తర్వాత నిర్మితుల సమాధి నీ అంతా నువ్వు పొందాలన్నారు, ప్రసాదించారు. అప్పుడు అప్పటి నుంచి బాబాజీ మహారాజ్ ఎప్పుడు నాకు ప్రత్యక్షమైనా సరే నాలాగే కనబడుతుంది, నేను అర్థంలో చూస్తున్నట్టు. ఎందుకంటే ఇంకో రూపంలో భావించడం మానేశాను. ఇంకో రూపంలో ఆయన నేను చూడటం అనేది మానేసుకున్నాను. చాలా మంది అడిగిన ప్రశ్నలకి ఇప్పుడు సమాధానం దొరికినట్టు. సో భగవంతుని దర్శించినప్పుడు నువ్వే కనబడాలి. అది అసలైన ఆత్మానుభూతి, అదే అసలైన లిబరేషన్, అదే అసలైన సెల్ఫ్ రియలైజేషన్, అదే అసలైన అహం బ్రహ్మాస్మి స్థితి, అదే అసలైన అయమాత్మ బ్రహ్మస్థితి, అదే ఆత్మ. సో స్లోగా ఒక్కొక్క చిక్కుముడి మీకు, అందుకోసం భగవద్గీత తర్వాత విష్ణు సహస్రనామం ఎందుకు పెట్టుకున్నామంటే ఆ జ్ఞానాన్ని, మీరు అప్పుడు పొందిన జ్ఞానాన్ని ఇప్పుడు మీరు మళ్ళీ మీరు వెనక్కి వెళ్ళి ఒకసారి దాంతో అనలైజ్ చేస్తుంది. ఈ ఎనాలిసిస్ మనకు తీసుకెళ్తుందండి భగవంతుడి దగ్గర. జ్ఞానమే భగవత్ సాక్షాత్కారాన్ని కలిగిస్తుంది, అజ్ఞానంతో భగవంతుడు అర్థం కాదు. వడ్డించారు పప్పే అన్న సరే, నన్ను మాత్రం కూర్చోబెట్టి ప్లేట్ ఇచ్చారు. నేను కలుపుతున్నప్పుడే సూర్యగారు ముద్దు పెట్టి సంతోషం. వాటి అంతకన్నా ఆనందం నాకేమి. తిన్నదే నేను తిన్నదే మీరు తిన్నది, మీరు తిన్నది నేను. ఆ స్థితి ఆత్మానుభూతి అంటే అదే ఇక్కడ. సో అందుకోసం కరెక్ట్ గేయం గీత నామ సరస్సు అంటే ఆ గీతలో ఉన్న డౌట్స్ అన్ని ఇక్కడ పోతాయి, మంచి లేకపోతే. సో తానే అంతర్యామిగా ఉంటూ సమస్త జీవులకు జ్ఞానాన్ని, చైతన్యాన్ని, శక్తియుక్తులను ప్రసాదించే వ్యక్తి, అందరికి కూడా ఒక రూపాన్ని కలుగు చేసే వ్యక్తి కూడా పరమాత్మే. చీమలా ఉంటుంది, దోమలకు ఉంటుంది, మనిషి ఎలా ఉంటాడు, కుక్క ఎలా ఉంటుంది, కోతలా ఉంటుంది, వీటన్నిటికీ కూడా రూపాన్ని కలుగు చేసింది ఎవరు? సాక్షాత్ పరమాత్మ. పరమాత్మే నా రూపంలో వ్యక్తం, పరమాత్మే ఇన్ని రకాలుగా వ్యక్తం. ఆయన పాప రూపాన్ని కల్పించుకున్నాడు. మనసులో ఎంత అంతర్యామంగా ఉన్నా సరే రూపాన్ని కల్పించుకున్నాడు కూడా ఆయన. అందుకోసం సాకారం చేయడం తప్పేం లేదు, కానీ దాటిపోవాలి. ఈ స్టేజ్ని కొన్నాళ్ళకు దాటిపో, జీవితాంతం కూడా దీన్నే కొత్త. సో జీవులు ఆచరించే అన్ని కర్మలకు కూడా సాక్షిభూతంగా ఉంటూ, మళ్ళీ ఈ పని చెప్పుకుంటూ వచ్చాడు. సాక్షిభూతంగా ఉంటూ కర్మానుసారంగా వారికి సుఖమును లేదా దుఃఖములను కలుగు చేస్తూ అంతరాత్మగా వారిని హెచ్చరిస్తూ, ఇది సుఖ దుఃఖాలు కలుగు చేస్తాడని మనకు తెలుసు. కర్మ సిద్ధాంతం అనేది ఉంటుంది ఇన్సైడ్. దాన్ని బట్టి మనకి స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం, మళ్ళీ జన్మ, ఈ చిప్ అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. మన కష్ట సుఖాలు మనం అనుభవిస్తాం. మన చాలా చర్చించుకున్నాం భగవద్గీత. హెచ్చరిస్తూ ఉంటాడు, దుఃఖమును కలుగు చేస్తూ అంతరాత్మగా వారిని తప్పు చేస్తున్నాం, ఇది పద్ధతి, మంచి పని కాదు, దిస్ ఈజ్ నాట్ ద వే టు డూ అని హెచ్చరిస్తూ క్రమేపీ వారిలో చిత్తశుద్ధిని కలుగు చేసే మంగళమూర్తి అతడు. అది శివ అన్న శబ్దానికి అసలైన అర్థం. మన అనుభూతి పొందకపోయినా, శివుడిని మనలో అనుభూతి పొందకపోయినా, శివోహం అన్న అసలు స్థితిని మన అనుభూతి పొందకపోయినప్పటికీ కూడా ఆయన శివ మంగళకరమైన మూర్తి రూపంలో మన ఉండి మన హెచ్చరిస్తున్నాడు. మంచిగా చెడ అనేది హెచ్చరిస్తున్నాడు. వద్దు, చెయ్యొద్దు, మంచిది కాదు అని హెచ్చరిస్తూనే ఉంటాడు. ఆయన పని అది. ఎందుకంటే ఆయనే ఒక రూపంతో మనలాగా వ్యక్తం అయ్యేది కాబట్టే, తన్ని తాను జాగ్రత్త తీసుకోవాలి కాబట్టే ఈ హెచ్చరిక అంతా జారీ చేస్తూ ఉంటాడు.
కానీ ఈ మాయ వల్ల మనం వాటిని విస్మరిస్తూ ఉంటాం. ఆ హెచ్చరికని, అంతరాత్మ చెప్పిన విషయాన్ని దాన్ని పక్కన పెడుతూ ఉంటాం. ఇలా పక్కన పెడుతూ ఉన్నప్పుడు ఆత్మానుభూతి ఎందుకు కలుగుతుంది? పక్కన పెట్టి ఆత్మ యొక్క అంతరాత్మ చెప్పే మాటల్ని మనం విన్నప్పుడు అది మన స్నేహితుడికి అయిపోతుంది. ఎప్పుడైతే స్నేహితుడికి అయిపోయి దాస్యం, సత్యం, ఆత్మ నివేదన, నీ ఆత్మను నువ్వు అనుభవిస్తావు. దాంతో ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది. ఈ మనస్సు బుద్ధి అనేది రెండు కూడా ముందు ఫ్రెండ్ అవ్వాలి. మనస్సు బుద్ధి ఎప్పుడు ఫ్రెండ్లు కావు, ఫ్రెండ్లుగానే ప్రవర్తిస్తాయి. రాజకీయ నాయకులు, పార్టీలు రాజకీయ నాయకుల్లాగా ఫ్రెండ్గానే ఉంటారు. బయట తిట్టుకుంటారు, మళ్ళీ కలుసుకుంటూ ఉంటారు, మళ్ళీ విడిపోతుంటారు. అలాగే మనస్సు బుద్ధి ఆ రిలేషన్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. ముందు వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అవ్వాలి, వీళ్ళిద్దరు కూడా ఒకటైపోవాలి. మనస్సు ఉండకూడదు, బుద్ధి ఉండకూడదు, మనస్సు బుద్ధి కలిపి ఒకటై. ఎప్పుడైతే ఆ రెండు ఒకటయ్యాయో అప్పుడు ఆత్మ వైపు ప్రయాణం జరుగుతుంది. అప్పుడు ఆత్మ మంచిగా హెచ్చరిస్తూ ఉంటుంది. కానీ వీళ్ళు ఆత్మ యొక్క మాట వింటారు. వినటం వల్ల ఏమవుతుందని కొన్నాళ్ళు పోతే వీళ్ళ ఆత్మకి స్నేహితులు అయిపోతారు. ఇద్దరు కలిపి ఏర్పడే ఒకే స్నేహం ఆత్మతో స్నేహంకి లోనైపోయి కొన్నాళ్ళకి స్నేహాన్ని కంటిన్యూ చేయడం వల్ల ఈ రెండు కూడా ఆత్మగా మారి, మనస్సు బుద్ధి ఆత్మ కింద మారిపోతుంది. అదే సింపుల్. పెద్ద బుర్ర బద్దలు కొట్టుకోక్కర్లేదు, ఇన్ని శాస్త్రాలు చదవక్కర్లేదు, ఇన్ని పుస్తకాలు చదవక్కర్లేదు. మనస్సు ఇంద్రియాలని కంట్రోల్, బుద్ధి ఏకమైపోతుంది. ఈ రెండు కలిసి ఆత్మతో ఏకం. అప్పుడు బుద్ధి ఉంటుంది, మనస్సు ఉంటుంది, ఆత్మానుభూతి కలుగుతుంది. అది మనసు చచ్చిపోవడం అంటే జరగదు. ఆత్మానుభూతి పొందే మనసే. మనసు నశించిపోయింది, మనసు పూర్తిగా నశించిపోవాలి. చాలా మంది పిచ్చెత్తిపోతున్నారు. మనం ఈ అన్ని పిచ్చివన్నీ తెలుసుకున్న వాళ్ళు పిచ్చెత్తిపోతున్నారు. ఏమి పొందకుండా మనం తీసుకున్నారు. కానీ బయటికి మాత్రం అబ్బో మేము గురువులండి, ఇదండి, అదండి, ఏమిటో ఒక రకమైన ఏంటో. కానీ జ్ఞానంతోనే ఆత్మ అర్థమవుతుంది, ఇంకొక దారి లేదు. మనస్సు బుద్ధి ఏకం చేసుకోండి, అంతే మీరు చేయాల్సింది. మన ప్రయత్నం అంతా, మన సాధన అంతా కూడా ఆత్మకు మన సంబంధం లేదు. ఆత్మ అందరిలో ఉంటుంది, అది దూరంగా ఉంటే సాక్షిపోతుంది. ఈ రెండు స్నేహం చేసుకున్నట్టు సాధన అంటే మనస్సు బుద్ధి ఒకటైపోవాలి, అది సాధన. ఈ రెండు ఒకటైపోయిన తర్వాత ఆటోమేటిక్ ఆత్మానుభూతి కలుగుతుందండి, కలిగి తీరుతుందండి, తప్పగా తీరుతుంది. మీరు రెండు కలపంగానే మీ గురుదేవులు ప్రత్యక్షం అవుతారు. ఎప్పుడైతే మనసు కొద్దిగా తన యొక్క ప్రతాపాన్ని తగ్గించుకుందో, ఎప్పుడైతే బుద్ధి కాస్త చురుగ్గా జ్ఞానవంతంగా ఆలోచిస్తున్నారు, మనసు ఎప్పుడైతే తన చంచలత్వాన్ని తగ్గించుకుందో అప్పుడు బుద్ధి యొక్క జ్ఞానం పెరుగుతుంది. ఈ రెండు కూడా ఇలా ఉంటానమాట. మనసు ఎప్పుడైతే చంచలం ఉన్నప్పుడు బుద్ధి తగ్గుతుంది. ఇది బుద్ధి, ఇది మనసు. ఎప్పుడైతే మనసు చంచలంగా ఉంటుందో ఇది ఇలా పైకి లేస్తూ ఉంటుంది, అహంకారం పెరుగుతుంది, బుద్ధి ఇలా. ఎప్పుడైతే మనసు కామవుతుంటుందో బుద్ధి కూడా స్లోగా పెరుగుతుంది. సో ఈ రెండు ఇలాగే ఇది చెప్తూ ఉంటుంది, ఇది చెప్తూ ఉంటుంది, దీని మాట ఇది వింటుంది. ఇది మంచిది అయితే బుద్ధి ఓకే ఉంటుంది, మంచిది కాబట్టి బుద్ధి హెచ్చరిస్తూ ఉంటుంది. ఇలాగ బండి, రెండు ఎడ్లతో కూడిన బండి, ఒకే బండి ఎలాగైతే నడుస్తూ ఉంటుందో అప్పటి వరకు కూడా సేఫ్ గా మనం గమ్యస్థానం వెళ్తాం. ఒక ఎద్దు పక్కన తప్పుందంటే బోర్లో పడుతుంది. సో ఈ రెండు ఎద్దులు కూడా ఫ్రెండ్షిప్ చేసుకొని బండి నడుపుతున్నాయి. ఎవరు ఆజ్ఞకి బండి ముందుకెళ్తున్నది? తోలేవాడి చేతిలో ఉంది రెండు. అంటే తోలేవాడు మనం. ఇది మన యొక్క జ్ఞానం. కళ్ళేలు అనేవి ఏదైతే ఉన్నాయో మన జ్ఞానం అనుకో. ఇది మాత్రం ఈ రెండు కూడా పరిగెడుతూ ఉంటాయి. మనస్సు బుద్ధి కళ్ళెంతో పట్టుకొని ఆ యజమాని కరెక్ట్ గా నడపాలి. యజమాని ఆత్మ ఎప్పుడైతే అది జరిపేది సింపుల్ లెక్క. అదే చెప్పాడు అక్కడ రధికుడు
ఆత్మ, గుర్రాలు కడివి, పరిగెత్తే కోరికలు, కళ్ళెము బుద్ధి, నడిపేవాడు, తార తెరవాడు బుద్ధి, కళ్ళెం అనేది నిగ్రహించేది, ఇవన్నీ కూడా ఇంద్రియాలు, దారులన్నీ కూడా విషయవాంఛలు అని చెప్పాం కదా భగవద్గీతలో మనం నేర్చుకున్నాం కదా. అది ఇక్కడ కూడా చెప్పలేము. జీవులు ఆచరించే అన్ని కర్మలకు సాక్షిభూతంగా ఉంటూ కర్మానుసారం వారి సుఖాన్ని దుఃఖాన్ని కలుగు చేస్తూ అంతరాత్మగా వారిని హెచ్చరిస్తూ క్రమేపీ వారిలో చిత్తశుద్ధిని కలుగు చేసే మంగళమూర్తి అతడు. మనలోనే ఉన్నాడు ఆయన. ఆ మంగళమూర్తి మనలోనే ఉంది. అదే చిదానంద రూప శివేహం శివం. సో జీవించి ఉండగా ఆ పరమ సత్యాన్ని గ్రహించడమే అసలైన సాధన. సాధన అంటే మనలోనే ఉన్న శివతత్వాన్ని, మంగళమూర్తిని మనం సాధన ఎప్పుడు కూడా ఆ దిశగానే ఇంకో దిశగా సాగింది అంటే మాత్రం అది సాధన కాదు, అనిపించుకోదు. నాలుగో శ్లోకం మనం మాట్లాడుకున్నాం కదా, ఇప్పటితో కంప్లీట్ అయింది. 5వ శ్లోకానికి వచ్చేసరికి చూడండి, ఇంకా 8 అయింది కాబట్టి ఇంకో 10 నిమిషాలు నేను చెప్తాను. అట్లీస్ట్ అర్థం దాకా తెలుసుకున్నాం, విశ్లేషణ చేసుకున్నాం. ఈ లోపల మీరు ఆలోచించి అందుకోసం నేను ఈ బ్రేక్ ఇస్తున్నాను. విశ్లేషణ కొంచెం పక్కన పెడుతున్నాను. ఎందుకు పెడుతున్నానంటే అర్థం తెలుసుకున్నారు, శ్లోకం చదివి వినిపిస్తున్నారు, 5వ శ్లోకం నడుస్తున్నారు, మీ ముందు పుస్తకాలు ఉన్నాయి, తర్వాత విశ్లేషించు. కానీ వెంటనే ఇమీడియట్ గా కాకపోయినా క్లాస్ అయిన తర్వాత కొన్ని పనుల్లో బిజీగా ఉంటారు, తర్వాత విశ్లేషించు. 5వ శ్లోకం ఏంటంటే స్వయంభూ శంభు, స్వయంభూ శంభు ఆదిత్య పుష్కరాక్షో మహాస్మన అనాది నిధనోధాత విధాత ధాతు ఉత్తమ అని మామూలుగా ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పాడినట్టు పాడాలి అంటే నా గొంతు బాగుండదు కానీ పాడుచుకున్నాను. మంచిగా పాడేవాళ్ళు ఉంటే శ్లోకాన్ని బాగా పాడచ్చు. చెప్తారు సుబ్బలక్ష్మి గారు ఆ శ్లోకాన్ని ఒకసారి ఆ స్టైల్లో పాడగలరు. శ్రీదేవి గారైనా సుబ్బలక్ష్మి గారు స్వయంభూ శంభురాదిత్య పుష్కరాక్షో మహాస్వన అనాది నిధనో దాత విధాత ధాతురుత్తమ. సో ఇది శ్లోకం. పద్ధతి ప్రకారంగా పాడాలి, వినడానికి సొంపుగా ఉండదు. నాకు వంతు అది బాగుండదు కదా. ఓకే, ఇప్పుడు దాని అర్థాన్ని తెలుస్తాం. స్వయంభూ అది ముందుంది కాబట్టి అది స్వయంభూ, స్వయముగా అంటే తన ఇచ్చానుసారంగా ఎటువంటి ఆధారము లేకుండా జన్మించువాడు. జన్మించువాడు అని పరం వాడేనంటే జన్మిస్తున్నాడు భగవంతుడు. ఆయనకి జన్మ మరణాలు లేనప్పటికీ కూడా సృష్టిని నడపడానికి ఆయన జడ జీవ రూపాల్లో జన్మిస్తున్నాడు. అండ్ శరీరం వదిలేసిన తర్వాత సంబంధం లేకుండా పక్కకి తప్పుకుంటున్నాడు. వీడు వదిలేస్తాడు, ఇదేం వదలదు, ఇది వెళ్ళిపోతున్నాడు, ఈ శరీరమే ఉండిపోతుంది, ఆత్మ తప్పుకుంటుంది, మళ్ళీ వెంటనే ఇంకొక బాడీ ఉంది దానికి. అలాగే అన్ని జడజీవ